నమస్తే, వెల్కమ్ టు యువసేన. ఈరోజు మనం వచ్చేసి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థి అయినటువంటి తాండ్రా వినోద్ రావు గారితో ఉన్నామండి. సో సార్, మీరు చెప్పండి సార్, ఎలక్షన్స్ ఇంకా మహా అయితే నెల రోజులు మాత్రమే సమయం. సో ఇలాంటి క్రూషియల్ టైంలో ఇక్కడ బీజేపీ పార్టీ అంటూ తక్కువ ప్రాబల్యం ఉన్నటువంటి ఏరియాలు మీరు మీ గెలుపు కోసమై ఎలా ముందుగా బీజేపీ అనేది తక్కువ ప్రాబల్యం అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజల మధ్య చూసినప్పుడు అసలు ఏ పార్టీ కూడా లేదు, ఓన్లీ బీజేపీ పార్టీ. ప్రజల గుండెలలో బీజేపీ తప్ప, రాముడు తప్ప, మోడీ గారు తప్ప వేరే లేదని అనిపిస్తుంది. ఎందుకంటే పల్లె గ్రామాలలో పోయినప్పుడు వారు చూపిస్తున్న అభిమానం కానీ వారు నేను చెప్పకముందే మోడీ గారికి ఎందుకు ఓటేయాలని వారే చెప్తున్నారు. సార్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ఏంటంటే కవిత గారిని, కల్వకుంట్ల కవితని, బీఆర్ఎస్ పార్టీ అధినేత కవితని కావాలనే ఈరోజు బీజేపీ పార్టీ అరెస్టు చేయించి జైల్లో ఉంచి కనీసం బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాదిస్తున్నారు. న్యాయం తన పని తను చేసుకొని పోతుంటుంది. ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో వారికి తప్పించుకోవాలని లేని గవర్నమెంట్ ఇది. వారు ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఎవరు చేస్తారో, ఎవరు గోతులు దవ్వుకుంటారో వాళ్ళు పడతారు. అది మనం బీజేపీ కావాలని చేసేది కాదు, అది వారు కొంత పని. అది సార్, ఇంకోటి ఏంటంటే 2014 ముందు ఇండియా అనేది ఒక 27-28 ఇది ప్రపంచ స్థాయిలో 28-29 ఆర్థిక వ్యవస్థలా ఉండేది. కానీ ఈరోజు చూసుకుంటే ప్రపంచంలోనే 5వ ఆర్థికవంతమైన శక్తివంతమైన దేశంగా ఉంది. సో దీని వెనక బీజేపీ పార్టీ, మోడీ గారు ఎంతవరకు ప్రయత్నించారో మనం చూసాం సార్. సో ఈరోజు ప్రజలందరూ దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ బీజేపీ పార్టీని దేశంలోకి అధికారంలోకి తీసుకురావడానికి అవకాశం ఉందంటారండి? నేను ఇందాక చెప్తున్నట్టు మేము ప్రజల దగ్గర పోయినప్పుడు వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు దేశం 5వ స్టేజ్లో ఉంది, అది 3వ స్టేజ్కి తీసుకెళ్తున్నారు మోడీ గారు. ఒక 10 సంవత్సరాల క్రితం ఎక్కడి నుంచి బాంబు వస్తుందో, ఎక్కడి నుంచో టెర్రరిస్టులు వస్తారో అది ఉంది. ఇప్పుడు సురక్షితంగా ఇప్పుడు మా పనులు మేము చేసుకుంటున్నాం అంటే మోడీజీ కారణం. 500 సంవత్సరాల కళ కూడా వారే నెరవేర్చారు. వారు రోజుకి 18 గంటలు రాత్రనక పగలనక శ్రమిస్తారు. ఎన్ని దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈరోజు భారతదేశం అంటే మోడీ గారు నాయకత్వాన్ని గుర్తు చేసుకుంటారు. సార్, ఇంకొకటి ఏంటంటే చాలామంది ప్రజల్లో బీజేపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక మతతత్వ పార్టీ. క్రిస్టియన్లని, మైనారిటీస్ని, ముస్లిమ్స్ని అందరినీ అనగదొక్కి తన కాలి గోటి కింద ఉంచుకోవాలని చూసుకుంటుంది పార్టీ బీజేపీ పార్టీ అని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ముస్లిమ్స్ పార్టీ నాయకులే కానీ అందరూ బిహేవ్ చేస్తారు. నాయకులు ఏమనుకుంటుందో నాకు తెలియదు, కానీ 3 నెలల నుంచి నేను తిరిగినప్పుడు ఏ ఒక్క క్రైస్తవ బంధువు, ఏ ఒక్క ముస్లిం బంధువు ఎవరు కూడా ఇట్లాంటిది అనలేదు. వారే నా దగ్గరికి వచ్చి ఈసారి మాత్రం దేశం కోసం శ్రమిస్తున్న మోడీ గారికి మీరు ఆర్నిసలం, నేను 3 నెలల నుంచి మా గ్రామాలు తిరుగుతున్నాను, ఈసారి మా ఓటు మోడీ గారికి అని చెప్తున్నారు. వారు ఎప్పుడు కూడా ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి కానీ ఇంకెవరి దగ్గరికి వచ్చి ఇది మాకు పక్కింటికి వచ్చిన స్కీమ్స్ మాకు రాలేదు, మమ్మల్ని ఇట్లా చేస్తున్నాను మాత్రం ఒక సింగిల్ కంప్లైంట్ లేదు. పక్కింటికి వచ్చినాయి, మాకేవి వచ్చినాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాం, చాలా సెక్యూర్డ్గా ఉన్నాం. కొన్ని సంవత్సరాల నుంచి లేని సెక్యూరిటీ మాకు ఈ మధ్య వస్తుంది. ఈసారి మాత్రం ట్రిపుల్ తలాక్ కానీ అట్లాంటి అనేక విషయాలు ఏవైతే సమాజానికి పనికిరావో అవన్నీ ఒక్కొక్కటి తీసేస్తున్నారు. ఈ క్రమంలో ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ చాలా మోదీ పట్ల ప్రేమ భావంతో మనమంతా భారతీయులం, మనకి ఏం లేదు, మనకి ఈసారి వసుదైవ కుటుంబం అన్న మోడీ గారు భారతదేశంలో ప్రతి భారతీయుడికి సెక్యూరిటీ ఉంది అని వారు నమ్ముతున్నారు. సార్, ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు మనం చూసుకుంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఒక సఖ్యతగా లేరు. ఎవరి దారి వాళ్ళు విడిపోయి ఎవరి గ్రూప్ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారని మనం వింటున్నాం. ఇదంతా నిజం. ఇదంతా చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు కూడా ప్రజలలోనే అనేక మందితో తిరుగుతుంది. ఎప్పుడన్నా ఇంత సఖ్యత? ఇప్పుడు బీజేపీ అనేది పెద్ద కుటుంబం. ఇది ఒక అంటే మీరు కాదు సార్, ఇక్కడ కాదు అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు సార్, రాష్ట్ర స్థాయి నాయకులు, కిషన్ రెడ్డి గారు. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కిషన్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్, ఇది ఎంతవరకు ముమ్మాటికి నిజం కాదు. ఎందుకు అంటే మేము నడుపుతున్న ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక డెఫినెట్ టాస్క్ ఉంది. ఎవరిది వాళ్ళకి ఎవరి కర్తవ్యం వాళ్ళు చేసుకుంటారు.
నేను ఇందాక అన్నట్టు ఎట్లయితే ఇక్కడ సఖ్యత ఉందో మొత్తం భారతదేశంలో ఇవాళ మోడీ గారు మాకు ముందున్న 400+ సెట్లు రావాలనే లక్ష్యం పెట్టిండ్రు. అది ఆ లక్ష్యానికే పోతున్నారు తప్ప ఏకలవ్యుడిలాగా ఏకాగ్రత ఉంది. పక్కోటితోటి ముందోటితోటి కొట్లాడుకునే పరిస్థితి లేవు. ఇదంతా ఒక కుటుంబంలో చిన్నవి ఉంటాయి. కానీ ఎప్పుడైతే పెద్ద బాధ్యత ఉందో ఇవన్నీ పక్కన పెట్టి ఒక్క రేఖలో నడుస్తున్న సైన్యం ఇది. బీజేపీ పార్టీ మళ్ళొకసారి గెలిస్తే దేశంలో ఈరోజు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ రేపటి రోజున ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయడంలో బీజేపీ పాత్ర ఖచ్చితంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాదిస్తున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ సంగతి హిందీలో ఉంటుంది, బడేమియా చోటమియా సుభానల్లా అన్నట్టు. కాంగ్రెస్ బూటకు వాళ్ళు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి వాళ్ళ గుర్తులలో వాళ్ళే ఉన్నారు. ఇంకా మా గురించి ఎక్కడ వాళ్ళు చెప్తారు? వారు మోసాలు చేసి ప్రజలలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ క్యాండిడేట్స్ కూడా డిక్లేర్ కాని పరిస్థితి. క్యాంపెయిన్ ఊరూరికి ఇంతవరకు ఏ పార్టీ రాలేదు. ఒక్క బీజేపీ ధైర్యంగా గుండె మీద చెయ్యి చేసుకొని ప్రజల మనస్సు అతుక్కొని పనిచేస్తున్న పార్టీ. సార్ ఇంకొకటి చెప్పండి సార్, ఈరోజు 365 అంటారు కదా సార్, భారతదేశంలో 365 ఒక ఫిగర్ వస్తే దేశంలో మళ్ళీ అధికారంలోకి రావడం జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నిబంధనలు కొన్ని ఆర్టికల్స్ని చేంజ్ చేసే అవకాశం ఉందని ఈరోజు దేశంలో వస్తున్నటువంటి వాదన. ఇదంతా ఏదైతే ప్రజలకి అవసరమో అవి ఉంటాయి, ఏవైతే అనవసరమో ఏవైతే ఆర్టికల్ 370 కానీ ఇంకేదైనా సరే ట్రిపుల్ తలాక్ నేను అన్నది అట్లాంటి సొసైటీని చిన్న భిన్నం చేసి ఏ ఆర్టికల్స్ అయినా అవి పోవాల్సిందే. అవి మోడీ గారికి 400 పైసలకు వస్తుందని వారికి మనం ప్రజలందరికీ తెలుసు. వారు నెక్స్ట్ 100 రోజుల ప్రణాళిక కూడా సిద్ధం పెట్టుకుని ఉన్నారు. అది వారు పక్కా వారికి ఏం చేయాలనేది వారికి ఐడియా ఉంది. సో సార్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ప్రజల మధ్యలోకి ఓటేమని అడిగితే ప్రజల నుంచి ఎలాంటి స్పందన? ప్రజలు విశేషమైన స్పందన. నేను గత 3 నెలల నుంచి తిరుగుతున్నా కానీ ఈ ఒక 15 రోజుల నుంచి ఎంపీ అభ్యర్థిగా తిరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి ముందు నుంచి బయటకు వచ్చి స్వాగతం పలికి, ఈసారి మాత్రం మా ఓటు మోడీ గారికి, ఈసారి నువ్వు గెలుస్తావు బాబు, గెలిచినప్పుడు మోడీ గారు ఏం చెప్తారు అది నువ్వు ఫ్యూచర్ తప్పకుండా చేస్తావని వారు మమ్మల్ని ఒక రకంగా గుర్తు చేస్తూ ఆశీర్వాదం ఇస్తున్నారు. సో వెరీ ఆల్ ది బెస్ట్ సార్. రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా ఖమ్మం నుంచి బీజేపీ జెండాని ఎగరవేయాలని మనస్ఫూర్తిగా మేము మా టీం అందరం కూడా కోరుకుంటున్నాం సార్. చివరిగా ఈ యుద్ధంలో మంచి మనుషులందరూ సంఘటితం కావాలనేది మా ప్రయాణం. దాంట్లో పాత్రికా మిత్రులందరూ న్యాయం కోసం ధర్మం కోసం అందరూ ఒకటై సార్ అదే సార్ ఇక్కడ ఏంటంటే మాకు ఊహ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఉన్నటువంటి దేశం ఏంటి, ఇటువంటి దేశం మాకు జర తేడా తెలిసిందండి. ఈరోజు ఒక దేశం మన ఇండియా మీద రావడానికి జర కాదు గజగజ ఎవరి వల్ల ఉన్నేండి నరేంద్ర మోడీ గారు. సో ఒక 10 ఏళ్ల క్రితం ఉన్న చైనా బార్డర్ 12 ఏళ్ల క్రితం చైనా బార్డర్ ఇవ్వాలనుకుంటే మన సైనికులు 3 రోజులు 4 రోజులు పట్టేదని, వాళ్ళైతే అరగంటలో వచ్చేదని చెప్తున్నట్టు. ఇప్పుడు నేను మొన్న పోయి వచ్చిన, మనం ఎంత సులువుగా పోతున్నాం అంటే కారు దిగిపోతే బార్డర్ లాగా ఉంది. ఈ దేశం మనం ఇంత మంచిగా తిరుగుతున్నాం అంటే మన దేశం సురక్షితమైంది. ముందు మన బార్డర్లు అయినాక లోపల మనం ఇంత హ్యాపీగా ఉంటున్నాం. కాబట్టి మనకి ఒక్కోసారి అనిపిస్తుంది మనకున్న బిజీ టైంలలో మనకు గుర్తురాదు, కానీ ఒక్కొక్కసారి గుర్తొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారికి అనిపిస్తుంది మోడీ గారు వల్లే ఇదంతా అయిందని. కాబట్టి వారు ఎప్పుడు దీన్ని తీర్చుకుంటారంటే 400+ వచ్చి తీర్చుకుందాం. ఈసారి ఆ 400లలో కూడా ఖమ్మం ఖచ్చితంగా చేరుస్తాం. ఈసారి ఖమ్మం కమలం అని వారు తప్పకుండా చెప్తున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.